హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? మా ఇంట్లో మా తమ్ముడిది పెళ్లి జరుగుతుందని చెప్పాను కదా, అదే మా ఆయన వాళ్ళ అక్క కొడుకు పెళ్ళి. దానికైతే ఊరికైతే వచ్చేసేసాము. ఇంకా అంతా ఇల్లంతా సందడి సందడిగా ఉంది. మేము ఆఫ్టర్నూన్ వచ్చాం. ఈవినింగ్ అయితే ఇంకా ఇల్లంతా బాగా హడావిడిగా వంటలు అయితే స్టార్ట్ చేసేసారు పెళ్ళికి వచ్చే వాళ్ళందరి కోసం. ఇంకా దాంతోపాటు ఇప్పుడు జరిగేది ఏందా అనుకుంటున్నారా? కన్నయ్యకి ఫుల్ వామిట్స్, మోషన్స్, అలాగే అదే పనిగా ఏడుస్తూ ఉంటే మా మామయ్య అయితే మంత్రం వేస్తున్నారు. అంటే పల్లెటూరులో బాగా నమ్ముతారు ఇవన్నీ. పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. వేసిన తర్వాత అయితే కొంచెం బాగుంటారు, అందుకని వేయించి దిష్టిలంతా తీశారు. ఇంకా మా అత్తమ్మకి తెలిసిన దిష్టిలన్నీ తీసేసింది, ఒక్కొక్క యాంగిల్ మార్చి మార్చి. మరి పల్లెటూర్లలో కొంచెం నాటు వైద్యాలు ఇవంతా బాగా చేస్తారు కదా. మా మామయ్య కూడా ఊర్లో చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏదన్నా పంటి నొప్పులు, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా బాగా చేస్తారు. మూలికల గురించి, నాటు వైద్యాల గురించి మా మామయ్య కొంచెం బాగా తెలుసు కాబట్టి ఫ్రీగానే అందరికీ ఆయనకి సాయం తోచినంత వరకు అయితే చేస్తారు. ఇక ఇంట్లో అయితే పనులంతా స్టార్ట్ అయిపోయాయి. అంటే పెళ్ళికి ఇంటికి బంధువులు వస్తూ ఉంటారు, అలాగే నలుగులు అలాంటివి పెట్టినప్పుడు ఊర్లో వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళందరి కోసం ఇంట్లో అయితే స్వీట్స్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు చేస్తున్నది అయితే ఫస్ట్ స్వీట్ వచ్చేసి పాకం ముద్దలు. అంటే ఈ వేరుశనగ ముద్ద ఉండలు ఉంటాయి కదా, అవి చేస్తారు నలుగురికి పెట్టడానికి. పెద్ద పెద్దవి చేస్తారు, మనం బయట షాపుల్లో కొనేలా చిన్న చిన్నవి కాదు, పెద్దవిగా చేస్తారు. ఇప్పుడైతే పాకం పడుతుండేది మా బావగారు, అంటే మా ఆయన వాళ్ళ పెద్దన్న. ఏమన్నా వీళ్ళకి వంటలు చేయాలన్నా, పాకం పట్టించాలన్నా మా బావగారు. వంటలన్నీ బాగా చేస్తారు, నాన్ వెజ్ కానీ స్వీట్ ఐటమ్స్ కానీ అన్నీ చాలా బాగా చేస్తారు. ఊర్లో ఏ అకేషన్ ఏదైనా సరే పాకం పట్టడంలో ఫస్ట్ మా బావగారినే పిలుస్తారు. ఇంక ఇంట్లో అయితే ఇది స్టార్ట్ చేశారు. ఫస్ట్ వంట మేము వచ్చిన తర్వాత ఇదే పాకం వంటలు అయితే స్టార్ట్ చేశారు. ఇంట్లో చూడాలి, ఏ పక్క చూసినా జనము, పిల్లలు, అసలు భలే సందడిగా ఉండింది ఇల్లంతా. వాయిస్ క్లిప్ పెడదామంటే రీసౌండ్ అసలు చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే అందరు అన్ని సైడ్ల నుంచి గలవా చేస్తా గట్టిగా అరుస్తున్నారు కాబట్టి నేను వాయిస్ క్లిప్ అయితే పెట్టట్లేదు. పెళ్ళికొడుకు అయితే మా అందరినీ దబాయిస్తూ ఉన్నాడు, ఉండలు పెద్ద పెద్దవి చేయండి అని. అసలు భలే ఫన్నీగా అనిపించింది. ఆ క్లిప్ పెడదామంటే నాయిస్ ఎక్కువ ఉందని నేను క్లిప్ అయితే కట్ చేశాను. ఫస్ట్ నేను అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను, ఎక్కువ వీడియో లెందీగా కాకుండా చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇక పాకం ముద్దలు అయిపోయిన తర్వాత రవ్వ లడ్లు సెక్షన్ అయితే స్టార్ట్ చేశారు. రవ్వ లడ్లు ప్రిపేర్ చేస్తుండేది అయితే మా పిన్ని బ్లూ కలర్ శారీ కట్టుకుంది కదా, ఆవిడ మా ఆయన వాళ్ళ రెండో అక్క, పక్కన ఉండేది మా ఆయన వాళ్ళకి వదిన అవుతుంది. వాళ్ళిద్దరు కలిసి అయితే రవ్వ లడ్లు ప్రిపేర్ చేస్తున్నారు. నేనైతే అన్ని పనుల్లో నా హ్యాండ్ ఉంది, కానీ ఈ రవ్వ లడ్లు దాంట్లో మాత్రం నా హ్యాండ్ లేదు. నేను ఫుడ్ తింటా ఉన్నాను ఆ టైంలో. ఇంకా పిల్లలంతా అసలు బాగా ఆడుకుంటున్నారు. కన్నయ్యకి చిన్న చిన్న కార్లు చూస్తున్నారు కదా, ఇవి మా ఆయన దీవాళికి గిఫ్ట్ ఇచ్చాడు, ఒక 12 కార్లు. పాపం కన్నయ్య పెళ్ళికి తెచ్చుకున్నాడు. అందరూ బాగా ఇంప్రెస్ అయ్యారు ఆ కార్లను చూసి. తిరిగి వెళ్ళేటప్పటికి 5 మిగిలాయి. ఇంకా దాని తర్వాత అయితే బూందీ, ఒక సైడ్ బూందీ చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక చూపించాను కదా మా ఆయన వాళ్ళ వదిన అని, వాళ్ళ హస్బెండ్ బూందీ చేసేది. మా మా వాళ్ళ పెళ్ళిళ్ళు ఏవైనా అంటే నార్మల్గా పెళ్ళిళ్ళకి క్యాటరింగ్ కూడా తీసుకొని చేస్తూ ఉంటారు. ఇప్పుడు మా పెళ్ళిలో కానీ మా బావగారు వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ మా ఇంటికి సంబంధించిన ఏ పెళ్ళిలో అయినా ఫుడ్ చేసేది వీళ్ళే. చాలా బాగా చేస్తారు. వెజ్గా ఐటమ్స్ కానీ ఇలా స్వీట్స్ కానీ అన్నీ అసలు చాలా బాగా చేస్తారు. ఒక పక్క బూందీ, అలాగే లడ్డుకి ఒక పార్ట్ ఆల్రెడీ చేసి పక్కన పెట్టేసేసారు. దాని కాకుండా ఎక్స్ట్రాగా ఇంకా వచ్చే వాళ్ళందరికీ పెట్టాలి కాబట్టి బూందీ కూడా తర్వాత సపరేట్గా చేస్తూ ఉన్నారు. వీటితో పాటు ఇదే సెక్షన్లోని ఈ టైంలోనే లడ్డుతో పాటుగా మిక్చర్, అంటే కొంతమంది అయితే కారాస్ అంటారు, అవి కూడా అయితే ఎట్ ఏ టైం ఇక్కడే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నారు. అసలు లడ్డులు చూడాలి, పెద్ద పెద్దవిగా అసలు భలే చేశారు. చాలా బాగుంది, త్వరగా అయిపోయింది. అసలు బూందీ లడ్డు అన్నిటికన్నా ఫాస్ట్గా అయిపోయింది. ఇవే మా సైడు అకేషన్ ఏదైనా సరే ఫుడ్ చేయాలి అంటే ఆ పేరు వినిపించే పేరు ఈయన పేరే చంద్రన్న అని చెప్పేసి చాలా బాగా చేస్తారు వంట అయితే. ఇప్పుడు చేస్తున్న ఈ స్వీట్స్ అన్నీ కేవలం ఇంట్లోకి మాత్రమే. అంటే మన ఇంటికి బంధువులు వస్తారు కదా, అలాగే నలుగులు అలా జరిగినప్పుడు ఊర్లో వాళ్ళు కూడా నలుగులు తీసుకొని వస్తారు. అవి ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. అలాంటి వాటికి, అలాగే ఇంటికి వచ్చే బంధువులకి వాళ్ళకి మాత్రమే ఇవి, అంటే రిలేటివ్స్కి ఎక్కడికైనా పంపడానికి వాటికే. పెళ్లిలో మళ్ళీ సపరేట్గా వేరే చేశారు. బూందీ లడ్డు రెండు అయిపోయిన తర్వాత వెంటనే మిక్చర్, అంటే కారాస్కి అయితే ప్రిపేర్ చేయడానికి రెడీ చేస్తూ ఉన్నారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ మిక్చర్ చూసాను నేనైతే ఇక్కడ. బయట స్వీట్ షాప్లో కన్నా కూడా టేస్ట్ అసలు భలే అనిపించింది నాకు, చాలా బాగా చేశారు. ఇంట్లో ఈ పిండి వంటలంతా స్టార్ట్ చేశారు కదా, ఇవన్నీ ఇప్పుడు నైట్తో అయిపోలేదు, కొన్ని అయితే మార్నింగ్ కూడా చేసాము. నేను ఆ 2 క్లిప్స్ కలిపి అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాను. చాలా స్వీట్స్ అంటే చాలా రకాలు చేస్తారు కాబట్టి అన్నీ నైట్ ఇవ్వలేదు. ఎక్కువ మంది ఉండి షేర్ చేసుకొని చేసినా కూడా చాలా పనులు ఇంకా అలా మిగిలాయి. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసారు కదా మిక్చరు, అలాగే ఇది అయితే బూందీ కోసం అయితే చేస్తున్నారు. అన్నీ జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే నేను చూపిస్తున్నాను, అన్నీ ఒకేసారి చేయలేరు కదా. 1 by 1 చేయడానికి ఇంకా చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి, ఇంకా చాలా ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి నేను చిన్న చిన్న క్లిప్స్తోనే ఎండ్ చేస్తున్నాను. మిక్చర్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది అసలు ఎంత బాగుంది అనేది. ఇక పిల్లలు అయితే చూడాలి, ప్రతి వంట దగ్గర వీళ్ళే, టేస్ట్ చేయడానికి వీళ్ళే.
అసలు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా నైట్ అంతటితో ఆపేసాము. అప్పటికే 1 or 2 అయిపోయింది మేము పడుకునేటప్పటికి. ఇంకా పొద్దునైతే కేసరి చేస్తున్నారు, ఇది కూడా హోటల్ స్టైల్లోనే. దాని తర్వాత అయితే మేము కజ్జికాయలు కూడా ప్రిపేర్ చేసాము. ఇంకా స్వీట్లు పెట్టడానికి నలుగుల్లో వాటికి కూడా మేము ఇంట్లో కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేసాము. అసలు నలుగులు చూడాలి మీరు, అసలు అవాక్కైపోతారు. అసలు భలే చేస్తారు నలుగులు. ఇటు మా అత్తగారు వాళ్ళ ఊరు సైడు నలుగులు అసలు భలే చేస్తారు. చాలా ట్రెడిషనల్గా అసలు పల్లెటూరు అని కొట్టొచ్చినట్టు కనిపించేలాగా భలే చేస్తారు. నాకైతే భలే ఇష్టం ఇటు సైడ్ నలుగులు. బొరుగుండలు కూడా చేశారు నలుగుల్లో పెట్టడానికి, అదైతే క్లిప్ మిస్ అయిపోయింది. ఇంక మా అత్తగారు అయితే ఓ పక్క ఓలుగులు కూడా చేశారు డే టైము, అది ఆల్రెడీ మీతో షేర్ చేశాను నేను. నలుగుల కోసం చేసిన పిండి వంటలు ఇవే. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా రాబోయే వీడియోలో మంచిగా ఎంటర్టైన్ అవుతారు ఫ్రెండ్స్.